హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి మన వీడియోలో ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అవే రవ్వ అప్పాలు. ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే 2-3 ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడిగా తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇవి ఇలా పొంగుతూ సూపర్ టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనిక్కడ ఈ కప్పుతో అన్నిటినీ కొలుచుకొని తీసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ ని హీట్ చేసుకొని అందులోకి 1 కప్పు నీళ్లు, పావు కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం ఉప్మాకి యూజ్ చేసే రవ్వని అరకప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ నీళ్ళనంతా పీల్చేసుకొని పిండి ముద్దగా అయ్యి పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి మళ్ళా ఒకసారి అంతా కలుపుకోండి. నేను వేసిన రవ్వకి ఈ బెల్లం కొలత సరిపోతుందండి. ఇన్ కేస్ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని సరిగా కలపకపోతే ఇవి ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయండి. సో పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇవి క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ ఓన్లీ రవ్వని మాత్రమే తీసుకున్నానండి. ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ పీల్చాలి అనుకుంటే గనక ఈ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసి కలుపుకోండి. వీటిని 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఇలా బాల్ సైజులో తీసుకొని చేతిలో ఇలా ప్రెస్ చేసుకుంటూ అప్పం రెడీ చేసుకోవాలి. లేదా చపాతీ బండకి అలాగే కర్రకి కాస్త నెయ్యి రాసుకొని ఇలా మందంగా ఉండే చపాతీ లాగా రోల్ చేసి ఏదైనా చిన్న మూతతో ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ చూపించిన విధంగా కాస్త మందంగా ఉండాలండి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని బాగా హీట్ చేసి ఆయిల్లో 1 బై 1 వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండడం వల్ల ఇవి వేగడానికి ఎక్కువసేపు పట్టదు కనుక మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ లో 1 బై 1 అన్నిటినీ ఫ్రై చేసుకోవడమేనండి. సో ఇన్స్టాంట్ గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. ఈ స్వీట్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.